గణేశాయనమః. వ్యాఘ్రపాదుడు పరమశివభక్తుడు. చిదంబరంలోని ఒక శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు. రోజూ శివపూజ కోసం శ్రద్ధగా అడవికి వెళ్ళి బిల్వ దళాలను, రకరకాల పువ్వులను సేకరించేవాడు. అయితే తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని పీలుస్తున్నాయని చూసి తెల్లవారక ముందరే పువ్వులను పొందాలని అనుకున్నాడు. అందువల్ల అతను చీకటితోనే అడవికి వెళ్ళవలసి వచ్చేది. ఆ చీకటిలో ముళ్ళు లేదా పదునైన రాళ్లపై నడవడం వల్ల అతని కాళ్ళు బాగా నొప్పి పుట్టడం మొదలైంది. తన శ్రద్ధాభక్తికి మెచ్చి శివుడు ఒకరోజు ఏదన్నా వరం కోరుకోమని అడగగా, నిరంతర శివభక్తి నాకు చాలు అని బదులిచ్చాడు. అతని నిస్వార్థ భక్తికి మెచ్చి ఆ పరమశివుడు అతనికి వ్యాఘ్రపాదాల్ని వరంగా ఇవ్వడం వల్ల అప్పటి నుండి అతని పేరు వ్యాఘ్రపాదుడైంది. వ్యాఘ్రం అంటే పులి. ఇతడికి పులి కాళ్ళు ఉండడం వల్ల వేగంగా అడవిలో ఇబ్బంది లేకుండా తిరుగుతూ పూజకు కావాల్సిన పువ్వులను సేకరించడం కోసమే ఈ వరం. అంతేకాదు వ్యాఘ్రపాదునికి శివుని నాట్యం చూసే అదృష్టం కూడా దక్కింది.